లాస్ట్ సండే చెప్పాం కదండి, ఒంగోలు రౌప్రియ మాల్కి వచ్చామని. గేమింగ్ జోన్ లోపలికైతే వచ్చాము. క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళైతే మనకు ఒక కార్డ్ అయితే ఇచ్చారు. మినిమం స్టార్టింగ్ వచ్చేసి 1000, మ్యాక్సిమం వచ్చి 5000. మేము ఫస్ట్ 1000 అయితే సెలెక్ట్ చేసుకుని ఎలా ఉండేది ఏంటని. మనం 1000 రీఛార్జ్ చేస్తే 830 మెయిన్ బ్యాలెన్స్ అనేది మనకు పడుతుంది. 830 మెయిన్ బ్యాలెన్స్ అయిపోతే 270 రూపీస్ అనేది మనకు బోనస్ వస్తుంది. మొత్తం టోటల్ వచ్చేసి 1100 రూపీస్. 1000 రూపీస్ మనం పే చేశాక మనకైతే వాళ్ళైతే ఒక కార్డ్ అయితే ఇస్తారు. ఇదే కార్డు. ఇంకా మనం ఏం గేమ్ ఆడాలనుకుంటున్నా మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకైతే ఆ కార్డ్ ఇస్తే వాళ్ళు స్వైప్ చేసి మనకి చెప్తారు ఎంత ఏంటని. మేము వర్చువల్ రియాలిటీ అనేది ఆడాలనుకున్నాం ఫస్ట్ పర్ హెడ్ వచ్చేసి ఒక మనిషికి 190 రూపీస్, బాబుకి కూడా 190 అన్నారు. మేము 4 మెంబర్స్, మాకు టోటల్ అయితే 760 రూపీస్ అయితే పడ్డాయి. ఇందాక చెప్పా కదా 1000 రీఛార్జ్ చేస్తే మనకి 830 అనేది మెయిన్ బ్యాలెన్స్ రీఛార్జ్ అవుతుందని. ఇంకా ఈ వర్చువల్ రియాలిటీ పర్ హెడ్ 190 అన్నారు. టోటల్ వచ్చేసి 760 రూపీస్. 830లో 760 పోతే ఇంకా 70 ఉన్నాయి. బోనస్ కూడా యాడ్ అవుతాయి అన్నా కదా, 230కి 70 యాడ్ అయితే టోటల్ అయితే మనకి 300 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇంకా చూడండి అసలు వర్చువల్ రియాలిటీ సేమ్ ఫీలింగ్ రియల్గా చూసినట్టే ఉంది. నాకైతే భయం వేసింది. మా బాబాయ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, గౌల్ చేస్తున్నాడు, నరుస్తున్నాడు అది చూస్తూ. నాకైతే చాలా భయం వేసింది. రియల్గా వెళ్ళి చూసినట్టే అలానే ఉంది. ఇంకా 300 పాయింట్స్ ఏం చేసి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ.